సో, గైస్ నేను ప్రెజెంట్ వచ్చేసరికి నోటీస్ పీరియడ్‌లో ఉన్నాను. సో, యాస్ లైక్ అందరిలాగే నేను కూడా ఒక ఐటీ ఎంప్లాయీని. అయితే మనకి నెక్స్ట్ మంత్ 30 అనేది మనకి లాస్ట్ డేట్ అనమాట. నోటీస్ పీరియడ్ కంప్లీట్ అయ్యే డేట్. అంటే ఇప్పుడు డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 11 నెక్స్ట్ మంత్ 30 సెప్టెంబర్ 30 మనకి నోటీస్ పీరియడ్ ఎండింగ్ క్లోజ్ అవుద్దనమాట. సో, మనకి రఫ్‌గా 40 డేస్ ఉన్నాయి. సో, ఈ 40 డేస్‌లో ఖచ్చితంగా మనం ఒక పెద్ద మంచి హై ప్యాకేజ్ జాబ్ తెచ్చుకోవాలి. సో, యాస్ ఆఫ్ నౌ నేను టెస్టింగ్ స్ట్రీమ్‌లో ఉన్నాను. సో, మనం ఆటోమేషన్ టెస్టింగ్ లైక్ ప్లే రేట్ చేస్తాను అండ్ పోస్ట్‌మ్యాన్ ఏపీఐ అండ్ పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ నుంచయితే మనము చేస్తూ ఉంటాం అనమాట. అయితే ఇప్పుడు ప్లాన్ ఏంటంటే, అంటే నాకు ఆల్రెడీ వచ్చు కాదు ప్లే రేట్ అది ఆల్రెడీ చేశాను కదంటే, సో, మన ఇంటర్వ్యూకి చాలా బాగా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే బయట చాలా దారుణంగా ఉందనమాట. సో, చాలా బాగా ప్రిపేర్ అవ్వాలి. బాగా చదవాలి. సో, ఈ 40 డేస్ నాకు సరిపోద్దో లేదో తెలీదు. ఎందుకంటే నాకు ఏపీఐ గూడా జస్ట్ నార్మల్‌గా వచ్చు. అంత అంటే ఏపీఐ పోస్ట్‌మ్యాన్ ఏపీఐ వచ్చు కానీ నార్మల్ ఏపీఐ ఉంటది కదా! ఆహ్, లైక్ ఏపీఐ ఆటోమేషన్. ఇది నార్మల్‌గా వచ్చు. అంత ఎక్కువేం రాదు. మనం సో, ఇది కూడా నేర్చుకోవాలి. అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కూడా చాలా బాగా ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు బయట వేకెన్సీస్ ఎలా ఉన్నాయో తెలీదు. సో, నేనేం చేస్తా అంటే 40 డేస్‌లో నా బెస్ట్ ఇస్తా. నా బెస్ట్. 40 డేస్‌లో బెస్ట్ ఇస్తా. నాకు ఇంకా జాబ్ రాలేదు అంటే అది నా తప్పు కాదు. ఎందుకంటే నేను ది బెస్ట్ ఇచ్చాను. అయినా సరే నాకు జాబ్ రాలేదు అంటే నేనేం చేస్తా అంటే గివ్ అప్ చేసేస్తా. టెస్టింగ్ స్ట్రీమ్ అనేది వదిలేస్తా. వేరే స్ట్రీమ్ మూవ్ అవుతా. నేనెందుకు ఇలా చేస్తున్నా అంటే నాలాగే ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే జాబ్ స్విచ్ అవుదాం అనుకున్న వాళ్ళు ఒకసారి నా వీడియోస్ అన్నీ చూడండి. అరే! ఈడింత స్ట్రగుల్ అవుతున్నాడు. ఎట్లాగా అంటే నా స్ట్రగుల్ చూస్తే మీకు తెలుస్తది. ఎట్లా ఏం చేయాలి? నేను చేసిన తప్పులేంటి? మీరు చేయకూడనిదేంటి? సో, ఇవన్నీ తెలుస్తది. అండ్ మీకు కూడా యూజ్ అవుద్ది. నాకు ఒకవేళ జాబొస్తే నాకెలా వచ్చింది జాబు? ఇవన్నీ మీకు 100% షేర్ చేసుకుంటా. థాంక్ యూ. బాయ్.